ఆరోగ్యంగా జీవించాలంటే శరీరంలోని ప్రతి అవయవము ఆరోగ్యంగా ఉండాల్సిందే. అయితే అన్నింటిలోకెల్లా గుండె ప్రధానమైనది. గుండె 10 కాలాల పాటు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. మరి ఈ గుండెను కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఎలాంటి ఆహారం గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీ హృదయం అనుకోని అనారోగ్యానికి గురవడానికి ప్రధాన కారణం ఆహార నియమాలు పాటించకపోవడం. ఎక్కువ మోతాదులో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వును తీసుకోవడం వల్ల గుండెపోటొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక లవణం కారణంగా రక్తపోటు పెరిగి గుండె పనితీవ్రత పెరుగుతుంది. ఉప్పు ద్వారా సోడియం మోతాదు ఎక్కువైతే హార్ట్ ఫెయిల్యూర్ వంటి విపరీత సమస్యలొస్తాయి. రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదముంది. వీటిలో ఎక్కువగా ఉండే సంతృప్త కొవ్వు బాడీలో కొలెస్ట్రాల్ను పెంచుతుంది. పేగుకు సంబంధించిన బ్యాక్టీరియా మాంసంలోని ఒక భాగమైన ఎల్ కార్నిటైన్ను ఎలా ప్రాసెస్ చేస్తుందనే విషయాన్ని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ విషయంలో పరిమితులు పెట్టుకోవాలి. తక్కువ మోతాదులో చక్కెరను తీసుకోవడం ప్రమాదకరమేం కాదు. కానీ సోడాలో ఒక రోజులో తీసుకోవలసిన దానికన్నా ఎక్కువ మోతాదులో షుగర్ ఉంటుంది. దీనివల్ల అధిక బరువు, ఊబకాయం, టైప్ 2 డయాబెటీస్, రక్తపోటుతో పాటు గుండె నొప్పి కూడా వచ్చే ప్రమాదముంది. శరీరానికి కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి శక్తి అంటే ఎనర్జీని ఇస్తుందన్నమాట. సో ఈ కార్బోహైడ్రేట్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ కానీ రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్కువ శాతం ఆహారంలో తీసుకోవడం వలన మనకి శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ అనే చెడు ఫ్యాట్ పెరిగిపోతుందన్నమాట. అలాగే మనం తీసుకునే కొవ్వు పదార్థం మనకి శరీరానికి ఫ్యాట్ అనేది ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఫ్యాట్ ద్వారా విటమిన్ ఏ, డి, ఈ, కే అనే ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేవి మన శరీరానికి అబ్జార్బ్ అవుతాయి. అలాగే మనకి కావాల్సిన ఎంతో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అవన్నీ కూడా మనకి ఫ్యాట్ ద్వారా లభిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మన శరీరానికి ఉన్న ప్రతి ఒక్క సెల్కి కూడా బయాలజికల్ మెంబ్రెయిన్కి ఫ్యాట్ అనేది అవసరం ఉంటుందన్నమాట. సో బేసిక్గా మనము ఈ ఫ్యాట్ని ఎటువంటి ఫ్యాట్ తీసుకుంటే మనకి గుండెకి మంచిదో అది మనం తెలుసుకోవాలి. సో మనకి ఫ్యాట్లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ ఇలా 4 రకాల ఫ్యాట్స్ ఉన్నాయన్నమాట. సో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనేది మనం తీసుకునే ఆహారంలో 10% వరకు ఉండాలన్నమాట. టోటల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాంట్లోంచి 10% మనకి మూఫా నుండి రావాలి. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి మనకు వేరుశెనక్కాయ నూనె కానీ, ఆలివ్ ఆయిల్స్, అవకాడో ఆయిల్స్ ఇలాంటి వాటి నుంచి వస్తుందన్నమాట. సో वो चलते जा रहे हैं घर पे बैक फ्रॉम वर्क एंड सडनली उनको सीने में दर्द होता है. ओके एंड ही होल्ड्स हिज चेस्ट कि दर्द हो रहा है. 2 मिनट खड़े हो जाते हैं उधर. फिर क्या करना है? तो उनको लगता है मेरा घर यहाँ पे ही है, घर जाता हूँ देखता हूँ क्या है. सो ही कंटिन्यूज टू वॉक एंड चलते चलते होम इज अबाउट 500 मीटर्स. घर जाते हैं. घर जाने के बाद उनको लगता है शायद कुछ एसिडिटी जैसा होगा. एंटासिड ले लेते हैं इमीडिएटली घर पहुंचने के बाद. ओके एंटासिड लेने के बाद थोड़ा सा ठीक लगता है, थोड़ा सा पेन कम हो गया. टीवी देख के सो जाते हैं. 10:30 को सो गए, तकलीफ नहीं था. सडनली 5 बजे इमीडिएटली उठ जाते हैं. क्यों? क्योंकि वापस दर्द हो रहा है एंड ये टाइम और जोर से दर्द हो रहा है. पहले 8 बजे था, तब से था, थोड़ा एंटासिड से कम हो गया, अभी फिर वापस चल. दिस इज लाइक अ डैम. आगे ब्लड जाएगा नहीं. ये पूरा जो एरिया है उसको ब्लड सप्लाई नहीं मिलेगा. अगर ब्लड सप्लाई नहीं मिलता है then there is pain and heart attack. Okay, so that is essentially this. So this is a postmortem specific. Heart attack के बाद कैसा होता है? The heart is very enlarged and डाउन हो जाता है. कौन से पेशेंट्स में हार्ट डिजीज मतलब ब्लॉकेजेस और अटैक होने की संभावना ज्यादा है? Someone who has diabetes, someone who has blood pressure, someone who is a smoker, someone who has bad cholesterol which is high, families जिनके फैमिली में हार्ट का प्रॉब्लम है, obesity, sedentary life. तो इन शॉर्ट जिसको सिर्फ डायबिटीज है शायद 2-3% चांस है, बट जिसको डायबिटीज भी है, बीपी भी है, स्मोकिंग भी है, ओबेसिटी भी है, सेडेंटरी लाइफस्टाइल भी है,
उसका चांस ज्यादा है या सिर्फ डायबिटीज वाले का ज्यादा है? किसका ज्यादा है? सेकंड पेशेंट का, करेक्ट। तो जिनको ये सब है उनमें रिस्क उतना ही बढ़ता जाता है। ओके, तो अगर आपके पहचान में किसी को ज्यादा करके ये चीजें है तो उनको चेकअप करके हार्ट का इशू है कि नहीं ये प्रिवेंटिवली देख लेना है। ओके, सो हार्ट अटैक में यूजुअली सिम्टम